శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంట, పిలిస్తే పలుకుతాడంటాడా ఆ పరమేశ్వరుడు. అలానే ఓ భక్తుడి కోరికతో జూటమే ధరించాడట ఆ మహాదేవుడు. ఆనాది కాలం నుంచి నేటికి ఆ స్వామి విగ్రహానికి జూటం ఉండడం అక్కడి ప్రత్యేకత. ఇటు కొప్పులింగడుగా వెలుగొందిన ఆ పుణ్యక్షేత్రంపై శివరాత్రి సందర్భంగా రాజ్ను స్పెషల్ స్టోరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పురాతన శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం ఉంది. కొత్తపేట మండలం పలివెల గ్రామంలోని ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ గ్రామం పల్లవపురంగా పిలువబడేదట. కాలక్రమేణా అది పలివెలగా మార్పు చెందిందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇది ప్రాచీన ఆలయం. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే అగస్త్య మహర్షి కౌశికి నది ఒడ్డున ధ్యానంలో ఉన్నప్పుడు శివపార్వతుల వివాహం గురించి తెలుసుకుంటాడు. ఆ దైవిక వివాహానికి హాజరు కావాలని అనుకున్నప్పటికీ ఇతర దేవతలు దాన్ని వ్యతిరేకిస్తారు. అగస్త్య మహర్షి శివపార్వతుల వివాహానికి వస్తే అది ప్రపంచానికి వినాశనం కలిగిస్తుందని భయపడ్డారట. అందువల్ల విశ్వబ్రహ్మను పంపి శివపార్వతుల వివాహం ముగిసిందని అగస్త్య మహర్షిని ఒప్పిస్తారు. దీంతో అగస్త్య మహర్షి ఆశ్చర్యపోయి తన దివ్య దృష్టితో ఆ నీలకంఠుడి వివాహం చూడాలనుకుంటాడు. పార్వతీదేవి పసుపు పూతతో తన దివ్య దృష్టిలో కనిపిస్తుంది. దీంతో అగస్త్య మహర్షి శివుణ్ణి తన ముందు కనిపించమని ప్రార్థించగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. పార్వతీ పరమేశ్వరులను ఒకే పీఠంపై వేంచేసి ఉండాలని అగస్త్య మహర్షి కోరడంతో తదాస్తు అన్నారట. అప్పటి నుంచి అగస్త్యేశ్వర స్వామిగా కొలిచారు. కొంతకాలం తర్వాత అగస్త్యేశ్వర స్వామి శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడని పురాణ కథలు చెబుతున్నాయి. కోనసీమకంతటికీ కూడా దివ్యమైనటువంటి స్వయంభూ క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం పలివెల క్షేత్రం మాత్రమే. ఈ యొక్క క్షేత్రాన్ని కాశీ క్షేత్రం యొక్క సుఖ ఫలితాన్ని వచ్చేలాగా ఈ క్షేత్రాన్ని మీరు మార్చండి అని పరమేశ్వరుని వేడుకున్నారు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, కాశీ నాకు ఎంత ఇష్టమైనదో ఈ యొక్క క్షేత్రం కూడా నాకు అంతే ఇష్టమైనటువంటిదయ్యా. స్వరూపంగా స్వామివారు అమ్మవారు ఇక్కడ సాక్షాత్కరించారు. అమ్మవారు వెలుస్తూ కుడి పక్కన గణపతిని, ఎడమ పక్కన కుమారస్వామిని కూడా పెట్టుకుని వెలిసింది ఇక్కడ. అందువల్ల పరమేశ్వరుడు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, స్వామివారు ఒకే శిల మీద ఉండడం ఇక్కడ చాలా ప్రత్యేకత. ఇక ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. స్వామివారు భక్తులను ఏ విధంగా రక్షించుకుంటారంటే పురాతన కాలంలో శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారికి వేశ్య వ్యసనం ఉండేదట. వేశ్య తన తలలో పెట్టుకున్న పూల మాలలన్నే దేవుడికి వేసేవాడట ఆ పూజారి. దీంతో ఆగ్రహించిన ప్రజలు తమ రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారట. అంతటితో మహారాజు స్వామి దర్శనానికి గుడికి వస్తే స్వామికి అలంకరించిన ఆ పుష్పమాలను పూజారి మహారాజుకి ఇచ్చాడట. అందులో ఒక స్త్రీ శిరోజాలు మహారాజుకి కనిపించాయట. ఈ విషయంపై పూజారిని నిలదీస్తే మన స్వామి లింగానికి ఉన్న కొప్పులో ఉండే వెంట్రుకలే అని అబద్ధం చెప్తాడు. అంతటితో శిరోజాలు చూపించమని మహారాజు అడిగితే రేపు ఉదయం రాగానే చూపిస్తానని పూజారి సమాధానమిస్తాడు. సరే అని రాజు మరుసటి రోజు వస్తాడు. ఇక మరోవైపు పూజారికి రాజు వద్ద అబద్ధం ఆడినందుకు ప్రాణ సంకటంగా ఉంటుంది. తన తప్పును రాజు గమనిస్తే మరణశిక్ష ఖాయం అనుకుని పశ్చాత్తాపపడతాడు. దీంతో భోళాశంకుణ్ణి వేడుకుంటాడు. దయతలచి మహేశ్వరుడు తన లింగంపై కొప్పును, దానికి శిరోజాలు సృష్టించి పూజారిని రక్షిస్తాడు. మరుసటి రోజు వచ్చిన రాజుకు స్వామి శిరస్సున శిరోజాలు చూపిస్తాడు. దీంతో పూజారిని అనుమానించినందుకు మన్నించమని రాజు కోరతాడు. అప్పట్నుంచి కొప్పులింగేశ్వర స్వామిగా జటజూటలతో ఉన్న ఈ స్వామివారిని ప్రజలు కొలుస్తున్నారు. స్వామివారికి జటాజూటధారి పరమేశ్వరుడు, ఆయనకి జటలు ఉంటాయండి. ఇక్కడ ఆయన కొప్పు ధరించి ఉంటాడు. ఆ కొప్పులో నుంచి చిక్కుకుని వచ్చింది ఈ యొక్క శిరోజం ఈ దండలోకి అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు రాజు. ఊళ్ళో వాళ్ళు చూశారు, అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత గొప్పదైనటువంటి దృశ్యం. కానీ ఇదేదో కృత్రిమ చర్య చేశాడు అర్చక స్వామి, రాత్రికి రాత్రి అనుకున్నారు. అనుకుని వెంటనే అయ్యా నువ్వేదో రాత్రి అంతా ఇక్కడే ఉన్నావు ఊళ్ళో, ఏదైనా కృత్రిమ చర్య చేశావా, ఏదో లాగి చూపించి ఒక శిరోజాన్ని మేము పరీక్షిస్తామన్నారు రాజుగారు. అయ్యో అదేమీ లేదండి, స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క లీల ఇదంతా, నేను ఇందులో ఎటువంటి తప్పు చేయలేదు, కావాలంటే శిరస్సు తీసేయండి కానీ నేను ఆ యొక్క పనికి పూనుకోనన్నాడు అర్చక స్వామి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇక తప్పేది లేదని రాజపురోహితుడిని పిలిపించి ఆ శిరోజాలు గట్టిగా పట్టుకుని లాగించగానే అందులో లాగినటువంటి శిరోజాల్లోంచి రక్తం బయటకు వచ్చి ఆ రాజుగారి 2 నేత్రాలు కనిపించకుండా పోయి లాగ్గానే ఆ యొక్క కుప్పంతా కూడా శిలారూపాన్ని పొందేసింది. ఆయన పాదాల మీద పడండి అంటే పరమేశ్వరుడి పాదాల మీద పడి వేడుకుంటే
అశరీర వాక్కుతో స్వామివారు చెప్పారు, లింగానికి అపరాధము, లింగము ప్రతిష్ఠ ఎందే దాని యొక్క దోషం పోతుందని లింగ ప్రతిష్ఠ చేయమన్నారు. పాపం పోగొట్టుకోవడం కోసం లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు కాబట్టి రాజుగారు పాప విమోచన లింగం అన్నారు. అయితే ఆ లింగాన్ని ప్రతిష్ఠింప చేయగానే కళ్ళు కనిపించే, జుట్టు యందు అపరాధం చేశాను కాబట్టి నన్ను అనుగ్రహించారు కాబట్టి నేను ఒక లంక గ్రామాన్నంతటినీ కూడా ఈ స్వామివారి కైంకర్యాలకి రాసిస్తున్నానని ఆ రోజు రాజుగారు ఈ యొక్క స్వామివారి యొక్క నివేదనార్థమై కైంకర్యార్థమై ఒక లంక గ్రామాన్నంతటినీ కూడా రాసిచ్చారండి. కాబట్టి ఏమిటి అంటే ఇక్కడ స్వామివారు ప్రత్యక్ష నిదర్శనంగా ఇక్కడ ఆయన ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణ లింగం మీద ఉన్నటువంటి కొప్పే. సాహిత్యధారలను పరిశీలిస్తే శ్రీనాథుడిని కాలంలో అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకుంటున్న శ్రీనాథుడు తన కవిత్వంలో శ్లోకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండం, భీమఖండము, శివరాత్రి మహత్యంలలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగుడుగా గొప్పగా వర్ణించారు. ఈ స్వామి తన ఇంటి ఇలవేల్పని చెప్పుకున్నాడు. ఇక ఇటీవల కాలానికి చెందిన అజ్జరపు పెరయలింగ కవి కూడా తన ఒడయ్యనంబి విలాసంలో స్వామి గురించి గొప్పగా వర్ణించాడు. చిన్న గ్రామాన్ని గొప్ప పట్టణంగా చెప్తూ ఇంద్రుడు ఒకసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మర్చిపోతాడని రాసుకొచ్చాడట. ఈ సాహిత్య ధారలతో 14వ శతాబ్దం నాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తుంది. కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు లభించిన వాటిలో పురాతనమైనది సామాన్య శకం 1170కి చెందినదిగా చరిత్రకారులు గుర్తించారు. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనం. కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనం, రెడ్డి రాజులకు చెందిన శాసనాలు కూడా ఉన్నాయి. 15వ శతాబ్దం వరకు శాసనాలు లభించాయి. 10వ శతాబ్దం నుంచి రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయ పోషణ చేసినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో ఆలయ జీర్ణోద్ధారణ జరిగినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. ముస్లిం రాజుల దండయాత్రల సమయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఆలయంలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. ఒకటి, స్వామివారికి శివలింగంపై జూటాజూటం ధరించడం, అమ్మవారు స్వామివారి పక్కనే వేంచేసి ఉండడం, శివపార్వతులు కలిసియున్న ఏకపీఠం ఇదే కావడం పులవెల ప్రాముఖ్యతగా చెప్పవచ్చు. ఈ ఆలయానికి తూర్పున కౌశికి, దక్షిణాన సంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి, పల్వల అను అంతర్వాహినిగా ఉన్న 5 నదులు చుట్టి ఉన్న ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఇక ఆలయం పలివెల మధ్యలో 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంది. ఒకదానిలో ఒకటిగా ఉన్న 2 ఎత్తైన ప్రాకారాలతో పాటు చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే ప్రధానాలయం ఉంటుంది. ఎన్నో మండపాలు, పరివార దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాణుక్యులు, రెడ్డి రాజుల వాస్తు సంప్రదాయాలను కనిపిస్తాయి. మండపం అందలి శిల్పాలలో 10వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దపు వాస్తు శిల్పకళ ప్రతిబింబిస్తుంది. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ ఈవో శివ. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామని అన్నారు. క్యూ లైన్లో వచ్చే భక్తులకు సేవ కోసం పలువురిని సేవలకు తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పారు. మహాశివరాత్రి పర్వదిన సమయంలో 26వ తారీఖున మహాశివరాత్రి అండి. ఉదయం 1 గంట చెరువు నుంచి కూడా స్వామివారికి దర్శనాలు ఉంటాయండి. దర్శనం చేసిన భక్తులందరూ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ దర్శనం, మామూలు దర్శనం కూడా ఉంటుందండి. అభిషేకాలు ఉంటాయండి. మీకు క్యూ లైన్లోని వచ్చే భక్తులకు కూడా మంచినీళ్లు, పాలు వగేరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల ద్వారా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చదువు పందులు కూడా ఏర్పాటు చేశామండి భక్తులకి. అలాగనే మామూలుగా మీకు వాలంటీర్ వ్యవస్థ ప్రకారం భక్తులను కూడా కొంతమంది భక్తులను కూడా పురమాయించుకున్నామండి. అలాగే మాకు డిప్యూటీ స్టాఫ్ కూడా కొంత పెద్ద ఆలయాలు 4 కొంతమంది పురమాయించడం జరిగిందండి. ఆలయంలో వివిధ శిల్పాలు ఎంతో కనువిందు చేస్తాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగమునకు ముందు వైపున అగ్రభాగములో చతురాస్రకారములో ఒక పొడుచుకు వచ్చిన భాగము ఉంది. దీనిని కొప్పు అంటారు. ఇందువలనే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడట. ఈయనకు పక్కనే పార్వతీదేవి ప్రతిష్ఠించబడింది. ఈమెకు ఉన్న ప్రభామండలంనకు 2 వైపులా గణపతి, కుమారస్వామి కొలువై ఉన్నారు. స్వామివారు, అమ్మవారు పక్కపక్కనే ఒకే పీఠంపై ఉండడం విశేషం. ఇక గణనాథుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వర స్వామి,
పాప విమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడి భక్తుల పూజలు